అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ భూతానికి మరొక యువకుడు బలయ్యాడు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఎవరైతే ప్రమోటర్గా ఉన్నారో నేను చెప్తున్నాను, అది శివజ్యోతి కానివ్వండి, వినయ్ కుయ్య కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, భయ్యా సన్నీ యాదవ్ కానివ్వండి, ఇటువంటి మరణాలకన్నిటికీ కారణం మీరే. మీరు ప్రమోట్ చేసి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు, నిమిషాల్లోనే ఇలా టక్కున డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా మీరు చేసే వీడియోస్కి, మీరు చెప్పేటువంటి మాయ మాటలకి, మీ పొట్టగుడ్డు కోసమో లేకపోతే మీకున్నటువంటి ధనహంకారం కోసమో, మీరు లగ్జీరియస్గా లావిష్గా బతకడం కోసము రకరకాల ప్రచారాలు చేసి ఆ ప్రచారాల బారిన ఇటువంటి అమాయకపు యువకులు బలి తీసుకుంటున్నారు. వీళ్ళ ప్రాణాలకి, వీళ్ళ మరణాలకి కారణాలు డెఫినెట్గా మీరు అనేది మాత్రం మర్చిపోకండి. ఇది కేవలం ఆర్టీవీ చెప్పడమే కాదు, అందరూ కూడా ఇదే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లే చాలా మంది ఇటువంటి అమాయకులు కూడా ఆ మోసానికి, ఆ యొక్క ప్రచారాలకి నమ్మి మోసపోయి రకంగా దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతోంది. నిజామాబాద్ జిల్లా ఆకులకొండూరులో ఈ విషాదం నెలకొంది. బెట్టింగ్ యాప్లో 5 లక్షలు పోగొట్టుకున్నాడు ఇక్కడ కనిపించిన వ్యక్తి ఆకాష్ అనే యువకుడు. అయితే డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపానికి లోనైపోయి ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆకాష్ మరణించినట్టు తెలుస్తోంది. సో మనస్తాపానికి లోనైపోయి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఒకసారి ఆర్టీవీతో ఆ కుటుంబీకులు, వారి యొక్క బంధువులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎవడ పోయినాడు బాగా పోయిన కానీ అయ్యా నా బిడ్డ కొంటారు పోతున్నాయ్యా. చేతికొచ్చిన కొడుకు కుటుంబాన్ని పెంచి పోషిస్తాడు అనుకుంటే మాకు ఈ సమయంలో ముసలైన మాకు ఎన్నో అండగా ఉంటాడు అనుకున్నాం. కానీ బెట్టింగ్కు అలవాటు పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆకాష్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు. అసలు ముఖ్యంగా ఆకాష్ మృతికి సంబంధించి చూసుకుంటే కుటుంబంలో కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి తన చేతికి అందిన కొడుకు పోవడం దానికి అందరికీ కూడా ఎంతో చూసుకోవచ్చు. పూర్తిగా ఆయన ఏడుస్తున్న పరిస్థితి చూడవచ్చు. మొత్తానికి ఏదైతే కన్న కొడుకు 24 సంవత్సరాల కొడుకు చేతికి అందకుండా పోయాడు, బెట్టింగ్ యాప్కు బలయ్య అని చెప్పి బాధపడుతున్న పరిస్థితి. అసలు ఈ ఆకాష్ ఎప్పటి నుండి బెట్టింగ్ ఆడుతుండే, అసలు తల్లిదండ్రులకు ఎప్పుడు తెలిసింది అనే దానికి సంబంధించి ఆకాష్ తండ్రి ఉన్నారు. వారు చెప్పండి, అసలు ఏమైంది? మీ కొడుకు ఎప్పుడు ఇట్లా మీకు ఎప్పుడన్నా చెప్పాడా? పెట్రోల్ పంపులో పని చేస్తుండే సార్. అయితే కానీ ఆడు ఎప్పుడు సంది ఆడుతున్నారో తెలియదు, నాకేం చదువురాదు. అక్కడ మరి ఏడాడిండు, ఏం పోయింది. ఎక్కడ ఆడతారు అట్లా వేరే దేశాలలో. ఆడు నిన్న చనిపోయేటప్పుడు వాళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళకి చెప్పిండు. జడ్జి వచ్చిండు, వాళ్ళకి చెప్పిండు సార్. మమ్మల్ని చేస్తాడు అనుకుంటే ఆడిని అన్ని రోజులు కావాలి వచ్చి ఇప్పుడు బెట్టింగ్ లో పైసలు పోగొట్టుకున్నాడు. అదే కదా. ఎన్ని పోయినాయి చెప్పిండు? ఆడన్నాడు, నేను వాళ్ళకి చెప్పిండు కానీ ఎన్ని నాకు తెలియదు. 3 లక్షలని నా బాధకు నాకు కూడా చెప్పలేదు సారు. చెప్తే నిజం మరి చెప్పని చెప్పలే. మేము రాత్రికి డ్యూటీకి వెళ్ళి వచ్చిండు. డ్యూటీకి వెళ్ళి వచ్చి వాళ్ళు భార్య భర్త వాళ్ళ రూమ్లో అంటారు, మేము ఇక్కడ అంటాం. ఇక టైం అయింది, 10 అయింది అనుకుంటా, అంత 10 అట్లా పండుకుంటాం కదా. పొద్దున్న దాకా చేసి వచ్చి పండుకున్నాము. వాళ్ళ భార్యకు కూడా తినబెట్టిండు, కొడుకు కూడా పాలు తాగిపించిండు. పండుకొని దానితో నువ్వేం చేస్తావంటే క్రికెట్ వస్తున్నది చూస్తా, ఏడుకోతున్నావు అంట నీ అమ్మాయి అడిగింది. అడిగితే నేను క్రికెట్ చూస్తా కొంచెం చూసి పండుకుంటే మంచిగా వండుకోవద్దు ధైర్యంతో అని దుప్పటి కప్పి పోయిండట. మేము ఆల్రెడీ నిద్ర పట్టిపోయినాం.
అది మరి 12 కొట్టంగా వచ్చి తలుపులు కొడితే అప్పుడే లేచాను. 11 అయింది సార్. అది మీరు చెప్పండి అసలు ఎప్పుడు ఎలా ఉండేవాడు ఆకాష్ మీతో? ఆకాష్ మా అందరితో మంచిగా ఉండేవాడు సార్, చాలా మంచిగా ఉండేవాడు. ఎందుకంటే చాలా పిల్లాడు ఊళ్ళో గ్రామం లోపల అందరికి మంచిగా, చాలా ఏ తండ్రి కూడా ఇటువంటి ఒక కష్టం రావద్దు సార్. ఎందుకంటే దీని మీద గవర్నమెంట్ చాలా యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే ఈ 6 లక్షల అప్పు వాళ్ళు ఎవరైతే వేసారో వాళ్ళు టార్చర్ చేయడం వల్లనే ఈయన ఆ యొక్క ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వాళ్ళు టార్చర్ చేయకుంటే ఈయన ఆత్మహత్య చేసేది సార్. ఈయనకు మంచిగా ఉంది సార్, మంచి ప్లాట్లు ఉంది, పొలం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చనిపోయే అవసరం లేదు. ఎవరైతే వీళ్ళు టార్చర్ చేసారో డబ్బులు కట్టమని దానివల్లనే బాగా ఇదైంది, దానివల్లనే బాగా ఇబ్బందికరమైంది. తీరని లోటు సార్. చాలా ఏ తండ్రి కూడా ఇట్లా చేయొద్దు. దీని మీద గవర్నమెంట్ చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. ఆకాష్ తల్లి ఉంది, 6 నెలల పాప పట్టుకొని ఇక్కడ ఉంది చూడవచ్చు. ఆకాష్ తల్లి కొడుకు లేని బాధ చాలా ఇబ్బందికరం. మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే తన చేతికి వచ్చిన కొడుకు పోవడంతో ఎంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. తల్లికి ఏమైనా తెలుసా? ఏది తల్లి అలా ఆకాష్ కొడుకుని ఎత్తుకొని ఇక్కడ ఉన్న పరిస్థితి చూడవచ్చు. అయ్యా నాకు కొడుకు అయ్యా, నేను ఏమన్నా లేను అయ్యా. ఆడెట్లా వేసుకున్నాడు, ఏమి దింపుకున్నాడు, టార్చర్ పెట్టిండట. అయ్యనకేం చెప్పలేడు అయ్యా. టార్చర్ వాళ్ళు పైసలు ఇచ్చినట్ట టార్చర్ పెట్టిండ్రు అయ్యా. మాకొక మాట చెప్పలేడు అయ్యా. చెప్పినట్టు ఎట్లనే ఎత్తుంటే వాళ్ళ కాళ్ళన్న మొక్కుతుంటిమి అయ్యా. ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అయ్యా. నా చిన్న పిల్లగాడు ఉన్నాడు అవ్వా. తండ్రి ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అయ్యా. మీరు ఇట్లా చేయకుంటే నీ కాళ్ళు మొక్కుతా కానీ అయ్యా. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాడు అయ్యా. మేమేం చెయ్యాలా అయ్యా? అయ్యా నీ కాలు మోగుతాము అయ్యా. మా పరిస్థితి ఏంది ఇప్పుడు అయ్యా? అయ్యా నా మనమడు నాకు అయ్యా. ఏం చెప్పలేడు అయ్యా. దావకల్లా నిన్న నా కొడుకున్నాడు అన్నాడు అయ్యా. నిన్న దావకల్లా చెప్పిండు అయ్యా. ఎత్తుకున్నాడు అయ్యా. అయితే ఎత్తడా అని అయ్యా నేను అనుకోలేను అయ్యా. అయ్యా నేనేం చెయ్యాలా అయ్యా? ఈ పరిస్థితి అయ్యా ఎవరికి రావద్దు అయ్యా. నీ కాలు మోకుతాగాన్ని అయ్యా. ఆకాష్ భార్య ఉంది, అసలు ఆమెకు ఎప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు అని సంబంధించి ఎప్పుడన్నా మీతో ఏమంటుండే? ఏం చెప్పకుండే నాకు, అది చెప్పకుండే నాకు. ఎప్పుడన్నా ఫోన్లో గేమ్స్ ఆడుతుండే చెప్పి? గేమ్స్ ఆడుతుండే అయ్యా. గేమ్స్ ఆడే పానం మీకు తెచ్చుకున్నాడు అయ్యా. గేమ్స్ ఆడే పానం మీకు తెచ్చుకున్నాడు అయ్యా. అయ్యా నేనేం చెయ్యాలి అయ్యా? ఒక కొడుకు మీద నేను బాధపడ్డా అయ్యా. అయ్యా నా పరిస్థితి ఇప్పుడు ఏం చెప్తారు మీరు అయ్యా? ఇప్పుడు తెలియదు, గేమ్లు ఆడుతున్నానని మాకు అసలు తెలియదు. ఎప్పుడు చెప్పలేదా? మేమేం చదువుకున్నామా? అది ఎక్కడ నిన్న అక్కడ వాళ్ళకి చెప్పిండు. అది ఏడాడతారంటే బయట దేశాలలో టీవీలలో వస్తుంది అని చెప్పిన వాళ్ళకి చెప్పంగా అంతే. అంటే మీరు ఎప్పుడు మందలించలేదా? ఫోన్ ఊకే ఫోన్ అంటే నీకేమంటున్నా ఇట్లా అది ఇది ఆడుకుంటున్నా, క్రికెట్ ఆడుతున్నా, బొమ్మలు ఆట ఆడుతున్నా అంటుండే. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతుండే కదా పొద్దుగల. మొత్తానికి చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆకాష్ మృతితో ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమ్ముతున్నాయి. ఆకాష్ ఎప్పుడు కూడా తన పని అంటూ పనికి వెళ్ళేవాడు. ఎప్పుడు ఏ రోజు కూడా పని తప్ప ఇంకా వేరే ధ్యాస లేదని చెప్తున్నారు. ఆకాష్కు చిన్న 6 నెలల బాబు ఉన్నారు. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆకాష్ చనిపోకముందు ఆసుపత్రిలో చెప్పిన మాట 6 లక్షల వరకు మాకు అప్పు అయింది. ఆ బెట్టింగ్ వల్లనే నన్ను చాలా ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ల వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. మృతి చెందిన ఘటనలో ఈ ఆకాష్ కూడా ఒకటి. అయితే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో వడ్డపల్లిలో కుటుంబం పూర్తిగా ఆత్మహత్యకు పాల్పడింది. బెట్టింగ్లకు పాల్పడి కొడుకు అప్పులు చేయడంతో ఉన్నది అమ్మి కట్టేద్దామనుకున్నప్పటికీ కూడా అప్పులు తీరని పరిస్థితుల్లో అక్కడ కుటుంబం అయితే పూర్తిగా ఆత్మహత్య చేసుకుంది.
మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఇటీవల ఒక యువకుడు 25 లక్షలకు 80 లక్షలతో బెట్టింగ్ ఆడి కోల్పోయి పూర్తిగా కుటుంబం ఆందోళన అవుతున్న పరిస్థితుల్లో నేను ఏం చేయాలనే పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఆకుల కొండలో ఆకాష్ 6 లక్షల రూపాయలు అప్పయింది. బెట్టింగ్లో ఆడడం వల్లనే రష్ యాప్ అదేవిధంగా కలర్ యాప్ 2 ఆడడం వల్లనే నాకు అప్పులు అయ్యాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ యాప్ల వల్ల మృతి చెందిన వారిపై ప్రభుత్వాలు ఆదుకోవాలి. మరోవైపు ఎవరైతే ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకోవడం సిద్ధమైంది. ఈ ఆకాశ్ మృతితో కూడా వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.